మొట్టమొదటిగా దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఉన్నాను. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం తెలుసుకునేటువంటి గ్రహిందాము. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనకి ఎల్లప్పుడూ కూడా ఆరాధనలో మనము ఎల్లప్పుడూ కూడా ఈ మాటలు మనం వింటూ ఉంటాం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. సాధారణంగా ఈ మాటలు మనం ప్రభురాత్రి భోజనం టైంలో ప్రతి ఆదివారం కూడా చదువుతూ ఉంటాం. అయితే ప్రభురాత్రి భోజనమును యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక నియమముతో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకోనంటే ప్రభురాత్రి భోజనము ఒక ప్రాముఖ్యమైనటువంటిది మనం గమనించాలి. ఎందుకంటే మానవులందరూ కూడా పాపులైనప్పుడు మరి దేవుడు వారిని త్రోసివేయక తన యొక్క కృపచేత, తన యొక్క దయచేత క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక 2 సంఘటనలు మనం బైబిల్ గ్రంథం నుంచి గమనిస్తే, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మన మీద ఆయన పడినటువంటి జాలి, కనికరము ఏంటనేటువంటిది మనం చూద్దాం. ఒక సంఘటన ఏంటంటే, మనం చూస్తే ఈ యొక్క సంఘటన ద్వారా యేసు ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయములో ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 12వ వచనంలో మనం చూస్తే, ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్టి రోగముతో నిండిన యొక్క మనుష్యుడుండెను. కుష్టి రోగంతో నిండినటువంటి మనుష్యుడు అక్కడ ఉన్నాడు. కుష్టి రోగము చాలా మరి బాధకరమైనటువంటిది. ఆటోమేటిక్గా మనం ఆలోచిస్తే పాత నిబంధనలో కుష్టి వ్యాధిగ్రస్తులు పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి. వారు ఎక్కడ ఉండాలి? పాలెమునకు ఎక్కడ ఉండాలి? వాళ్ళు వెలుపులు ఉండాలి. అది తగ్గినప్పుడు యాజకుడు కనపరుచుకుంటేనే కానీ వారు మళ్ళా పాలెములోకి రాకూడదు. కుష్టి వ్యాధి పాత నిబంధన వాళ్ళ ముఖానికి చెయ్యని ఏం చేయాలి? అడ్డం పెట్టుకోవాలి. పాత నిబంధన కాలంలో కుష్టి వ్యాధి అనేటువంటిది చాలా చాలా మానసికంగాను భౌతికంగాను వేధించేటువంటి ఒక వ్యాధి. అది మీకు రాజుల గ్రంథము 2వ రాజులు 5వ అధ్యాయంలో ఎన్నో సాధించిన, ఎంతో పరాక్రమశాలైన సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానికి ఏముంది? కుష్టి వ్యాధి అనేటువంటిది ఉన్నది. కానీ అతడు ఎన్ని సాధించినా, ఎంత తన జీవితంలో పరాక్రమశాలి అయినా, సిరియా దేశమునకు అతను ఎవరండి? సైన్యాధిపతి. యెహోవా దేవుడే అతనికి విజయమును అనుగ్రహించాడు. అయినప్పటికీ
తన కుష్టి వ్యాధిని మానుకోవడానికి అతను చాలా దూరం ప్రయాణం చేసి చివరికి ఇశ్రాయేలు దేశం రావాల్సి వచ్చింది. అలాగనే మనం పాత నిబంధనలో ఉన్నటువంటి కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, కుష్టి వ్యాధిగ్రస్తులను ఎవరు ముట్టుకోరండి, ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటి ఒక చూడండి ఇక్కడ ఏం చేశాడనంటే మనం చూస్తే ఇతను లోకాసు వార్త 5వ అధ్యాయం, ఈ ఫ్యాన్ కట్టేసింది, లోకాసు వార్త ఈ 5వ అధ్యాయంలో చూడండి 12వ వచనం, ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్టి రోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి ఏం చేశాడండి, చూడండి సాగిలి పడ్డాడంటండి. అంటే యేసు ప్రభు ఎదుట సాగిలి పడ్డాడు అతను. ఇంకెవరి ఎదుట సాగిలి పడదని, యేసు ప్రభుట సాగిలిపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను ఏం చేయమన్నాడండి, శుద్ధినిగా చేయగలవని ఆయన ఏం చేశాడండి, నీకిష్టమైతే నన్ను ఏం చేయమంటున్నాడండి, శుద్ధినిగా చేయము అని అన్నాడండి. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన ఏమన్నాడో చూడండి, అప్పుడు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి ఏం చేశాడండి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్టి రోగం వానిని విడిచాను. నేను అంతా ఎందుకు చెప్తానంటే, కుష్టి కంటే డేంజర్ అయిన రోగంతో ఉన్నాం మనం, పాపము. గతంలో పాపమును క్షమించడం సాటి మానవుడికి ఇష్టం ఉండదు. పాపికి తీర్పు తీర్చాలని అనుకుంటారు కానీ మానవులు, పశ్చాత్తాపంతో పాపి వస్తే వాడిని క్షమించాలనేటువంటి తత్వం మానవుల్లో తక్కువ. ఇక్కడ మీరు గమనించండి, 2 ప్రాసెస్లు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకవేళ పాపం చేసేవాడిని అత్తమాట క్షమించేస్తున్నాడు, పాపం చేస్తానుంటాడు. కానీ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఇక్కడ వేడుకుంటున్నాడు, నీకిష్టమైతే నన్ను ఏం చేయమంటున్నాడండి, నిజంగా పాపము మాని ఒకవేళ నీకిష్టమైతే నన్ను క్షమించు తండ్రి అని కనికరించేటువంటి వాడిని తప్పనిసరిగా ప్రభు క్షమిస్తాడు. అది ఆయనకి ఇష్టమే. పశ్చాత్తాపడినటువంటి ఏ ఒక్కరినైనా సరే ఆయన క్షమిస్తాడు. అది మనుషులకి ఇష్టం లేకపోయినా ఆయనకి ఇష్టమే. కుష్టి వ్యాధిగ్రస్తుడిని మనుషులు కట్టుకోవడానికి ఇష్టం లేదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి కుష్టి వ్యాధిగ్రస్తుని పట్టుకోవడానికి ఇష్టం లేదు, కానీ ప్రభువుకి ఇష్టమే. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు వెంటనే ఏం కామన్నాడండి, శుద్ధుడు కామన్నాడు. ఈ రోజున ప్రభురాత్రి భోజనం తీసుకునేటువంటి మనందరం కూడా యేసు ప్రభు మనల్ని ఇష్టపడ్డాడు, ఏ పరిస్థితుల్లో ఇష్టపడ్డాడు. మీరు గమనించినట్లయితే మనుషులు ఎవరో కూడా క్షమించలేనప్పుడు, మనుషులు ఎవరో మన పాపాలు తీసివేయలేనప్పుడు, మనుషులు ఎవరో కూడా మనలను అంటే అందుకే అన్నాడు, అపరాధముల చేతను ఏమన్నాడండి, పాపముల చేతను చచ్చిన వారిమై ఉండినప్పుడు సైతము ఆయన ఎప్పుడు ప్రేమించాడు చూడండి. మానవుణ్ణి దేవుడు ఏ పరిస్థితిలో ఉండగా ప్రేమించాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడండి, ఏమంటున్నాడనంటే 2వ అధ్యాయము 2వ వచనంలో 1వ వచనం నుంచే మనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మానవుడు ఎప్పుడైతే దేవునితో సంబంధం లేనివాడై ఉన్నాడో అతను చచ్చిన వాడై ఉన్నాడు. ఎందుకు అనంటే దేవునితో అతనికి సహవాసం లేదు. దేవునితో సహవాసం లేని ప్రతి మానవుడు కూడా జీవిస్తున్నాడన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వేమన్నాడండి, మృతుడే అన్నాడు. మానవుడికి నిజంగా ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడంటండి, బ్రతికించాడు. మధ్యలో ఎవరికి ఇష్టమైంది ఇది? మహాదేవునికి. మనం ఆలోచించినట్లయితే మహాదేవుడికి పాపిని క్షమించటం అంత ఇష్టమైంది. దేవుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క తత్వంలో ఎప్పుడు 2 ఉంటూ ఉంటాయి. ఆ 2 ఏంటనంటే ఆయన పరిశుద్ధత, రెండోది ఆయన ప్రేమ.
ఇవి రెండిటిని దేవుని నుంచి, దేవుని తత్వాలు ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. ఆయన ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ప్రేమించడంలో పరిశుద్ధతను ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు. మీరు ఆలోచించండి, ఆయన ప్రేమ ఎలా ఉంటుందనంటే, మానవుడు ప్రేమ ఎలా ఉంటుందనంటే, మానవుడు పరిశుద్ధతను వదిలేస్తాడు ఒక్కోసారి ప్రేమించడానికి. ఇప్పుడు చాలాసార్లు చూడండి, ఇతరుడు తప్పు చేసినా సరే, ఒకవేళ ఏదన్నా చేశాడని అనుకోండి, ఆ టైంలో మనం పరిశుద్ధత కంటే బంధానికి ఎక్కువ విలువిస్తాం. కానీ దేవుడు బంధానికి విలువిస్తాడు, పరిశుద్ధత కూడా విలువిస్తాడు. ఈ రెండు ఆయన సిలువలో చేసి చూపించాడు. సిలువలో రెండూ జరిగినాయి. సిలువలో యేసుక్రీస్తు రక్తం కాచడం వల్ల ఏం జరిగిందనంటే ఆయన ప్రేమ కనపడింది. రెండోది, ఆయన సిలువలో రక్తం కాచడం వల్ల ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని సహించలేడం అని అర్థమైంది. ఈ రెండు కూడా సిలువలో జరిగాయి. ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు, నేను ఒకసారి కూడా మీకు తెలియజేస్తాను. దేవుడు తన యొక్క ఆజ్ఞల విషయంలో ఎలాంటి వాడు అనంటే, మీకు ఒక ఉదాహరణ ఇది అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఒక కోర్టులో ఒక జడ్జి గారు ఉంటే, జడ్జి ఏం చేస్తాడు సాధారణంగా? తప్పు చేసిన వాడికి తప్పు చేస్తే తప్పని, రైట్ చేస్తే రైట్ అని తీర్పు చెప్తాడు. కనుక కోర్టులో జడ్జి తీర్పు తీస్తున్నాడు. ఇప్పుడు దోష ఎవరంటే తన కుమారుడే. ఇప్పుడు ఏమని తీర్పు తీర్చాలి? ఒకవేళ తన కుమారుడే ముందా బోన్లో ఉండి మాట్లాడుతున్నాడని అనుకోండి, ఒకవేళ తను తప్పు చేశాడని జడ్జికి అర్థమైంది. ఇప్పుడు ఏమని తీర్పు తీర్చాలి? ఒకవేళ తను తప్పు చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటి? జడ్జిలో ఏమీ లేదు, న్యాయం లేదంటారు. ఒకవేళ తప్పు చేశాడని తీర్పు తీరిస్తే ఆయనకి ఏం లేదంటారు, కొడుకు మీద ఏం లేదంటారు, ప్రేమ లేదంటారు. దేవుడి రెండిట్లకి న్యాయం చేశాడు సిలువలో. దేవుడి యొక్క జ్ఞానము, దేవుని యొక్క సంపూర్ణత ఎంత గొప్పదంటే, ఇది ఎలాగా ఆ కోర్టులో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం కనుక ఆలోచిస్తే, ఇప్పుడు ఆ జడ్జి ఏం చేశాడనంటే, నువ్వు చేసిన తప్పుకి ఒక 5 లక్షల పరిహారం అంటే ఏం చేశాడు? అక్కడ తీర్పు కరెక్ట్గానే తెచ్చాడు. ఇప్పుడు కోర్టు అయిపోయిన తర్వాత బయట ఆ తండ్రి ఒక 5 లక్షలు అతనికి ఇచ్చి, ఇదిగో ఈ 5 లక్షల పరిహారం కట్టి. ఇప్పుడు ఏం జరిగాయి చెప్పండి? ప్రేమ ఉంది, తీర్పు కరెక్టే. దేవుడు ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. చాలామంది అంటుంటారు, పాపిని అంత ప్రేమ గలవాడైతే పాపిని ఎందుకు శిక్షించాడని. పాపిని శిక్షించకపోతే దేవుడు కూడా అపరిశుద్ధుడు అవుతాడు. కోర్టులో జడ్జి గారు కరెక్ట్ తీర్పు ఇవ్వకపోతే అప్పుడు జడ్జి కూడా ఎలాంటి వాడు అవుతాడు? ఖచ్చితంగా ఏమవుతాడు? కొంతమంది అంటుంటారు, చాలామంది, దేవుడు ప్రేమ గలవాడు కదండి, పాపిని ఎందుకు శిక్షించాడు? పాపిని శిక్షించకపోతే ఆయన పాపానికి సపోర్ట్ చేసిన వాడు అవుతాడు. అయితే పాపిని ఒకవేళ అలా వదిలేస్తే ఆయన ప్రేమ లేనివాడు అవుతాడు. అందువల్ల యేసుక్రీస్తు తన శిలువలో పాపమునకు యేసుక్రీస్తుకు శిక్ష విధించాడు. అందువల్ల మనందరం ఏమయ్యామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ప్రభురాత్రి భోజనం సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అర్హులం కానప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమున సిలువలో ఏమైపోయాడండి? ఆయన చనిపోయాడు. ఇంకొక ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. యేసు ప్రభువారి కాలంలోనే ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. మీరు ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీరు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన మనము చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, అక్కడ 27వ వచనం నుంచి మనం చూద్దామండి. 27వ వచనం, 9వ అధ్యాయము 27వ వచనము. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని ఏం చేశారండి? కేకలు వేసిరి. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుమని కేకలు వేశారు. వీళ్ళు చూడండి, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటండి? వీళ్ళు గుడ్డివారు కనబడుతుందా? గుడ్డివారికి ఏమవుతుందండి? కనబడతావు. కానీ వీళ్ళు దేని ద్వారా విన్నుంటారు? చెవి ద్వారా, చూసి కాదు. వాళ్ళు గుడ్డివారు చూడండి, మీరు అడిగితే 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, అంటే వాళ్ళు ఆ గుడ్డివారికి యేసు ప్రభువారు ఆ దారిలో వస్తున్నాడనే సమాచారం అంది.
ఎలాగోలాగా జనాలను బట్టి ఎవరెనకాల వస్తున్నారండి వాళ్ళు. అలా కనిపించట్లేదు, కానీ వాళ్ళకి విశ్వాసం ఉంది యేసు ప్రభువుని. అందుకే ఇక్కడ చూడండి, అంతమంది జనం ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. దావీదు కుమారుడా మమ్మును ఏం చేయమంటున్నారండి? కనికరించుమని ఏం చేస్తున్నారండి? వాళ్ళు కేకలేస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుమని ఏం చేస్తున్నారండి? వాళ్ళు గట్టిగా కేకలేస్తున్నారు. కనుక అక్కడ మనం చదివితే కింద ఇంకా 28వ వచనంలో, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అని అక్కడ అడిగితే అని వారిని అడిగ్గా వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక సంఘటనలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇదే సంఘటన ఒకసారి మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇంకొక సంఘటన చూస్తే అక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఇంకొక సంఘటనలో మనం చూస్తే గుడ్డివారి గురించి అక్కడ ఉంటూ ఉంటుంది. 29వ వచనంలో చూడండి, 20వ అధ్యాయం 29వ వచనంలో, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, అంటే ఇక్కడ గుడ్డివారు ఇంకా మన క్లారిటీ వస్తుంది, అందుకు నుంచి నేను ఇది కూడా మీకు తీయించడం జరిగింది. వారు విన్నారు. ఏం చేశారండి? వాళ్ళు విన్నారు. విని ఏం చేశారంటే వాళ్ళు, ప్రభువా ఏమంటున్నారండి? దావీదు కుమారుడా మమ్మల్ని ఏం చేయమంటున్నారండి? కరుణింపుమని కేకలు వేశారంటండి. అంటే ఆయన ఏమని నమ్మారు? వాళ్ళు మా యొక్క గుడ్డితనాన్ని ఎవరు తీసివేయగలరని నమ్మారు. కేవలం ఎవరు తీసివేయగలరని నమ్మారండి వాళ్ళు. వాళ్ళకి కళ్ళు లేవు, కానీ వాళ్ళకి ఏముంది హృదయంలో? కళ్ళు లేనివాడికి యేసుప్రభు మీద ఏముందండి? ఈరోజు కళ్ళు ఉండి బైబిల్ చదువుతూ విశ్వాసం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు మీద విశ్వాసం లేనటువంటి వారు, వారి కళ్ళు లేని వారు సైతము యేసుప్రభుని విశ్వసిస్తున్నారు. యేసుప్రభు మా కొరకు ఏదో చేయగలడు, తప్పనిసరిగా చేస్తాడు. అందుకే ఆ రోజు కొంతమందిని చెప్పాడు, వారి కళ్ళుండి చూడలేకపోతున్నారు. కానీ వీరు కళ్ళు లేకపోయినప్పటికీ యేసు ప్రభువుని ఏం చేశారనంటే విశ్వసిస్తున్నారు. వాళ్ళు యేసు ప్రభు మా కొరకు ఏం చేయగలడు? ఖచ్చితంగా మా యొక్క గుడ్డితనాన్ని ఆయన ఏం చేయగలడు? తీసివేయగలడు. అక్కడ ఉన్న వాళ్ళు గద్దించారట. ఏం చేశారండి? గద్దించారు. బహుశా వాళ్ళు ఎందుకు గద్దించి ఉంటారు? మీరు ఆలోచించండి. ఇంత బిజీలో ఆయన మిమ్మల్ని ఏం పట్టించుకోవడం, కాబట్టి మీరేం కేకలేకండి, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోనివ్వండి అనేటువంటి సందర్భంలో వాళ్ళు గద్దించారు. మీరు చూడండి, అక్కడ మనం చూద్దాం. ఇంకా ఊరకుండుడని జనులు వారిని గద్దించిరు కానీ ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపు అని మరీ బిగ్గరగా ఏం చేశారు వాళ్ళు? అంటే ఖచ్చితంగా మమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? కేకలేస్తున్నారు. ఈ బాధను ఆయన అర్థం చేసుకున్నాడు. చూడండి, ఆయన వెంటనే ఏం చేశాడు చూడండి. యేసు చూడండి నిలిచి వారిని పిలిచి, ఏమన్నా అంత బిజీలో ఆయన వెళ్తున్నాడు. ఆయనకి ఎక్కడా కూడా స్వార్థ పనిలో కానీ లేదంటే అద్దాలు చేయలు కానీ ప్రాంతాలు తిరగతంలో కానీ చాలా, కానీ అక్కడ ఎప్పుడైతే వారు పిలిచారో అక్కడ నిలిచాడంటండి ఆయన. ఎవరైతే ఆత్మీయ గుడ్డితనాన్ని లేదంటే ఎవరైతే తమ యొక్క పాపపు జీవితాన్ని ఒప్పుకొని దేవుని కరుణించమని అడుగుతారో దేవుడు అక్కడ నిలుస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగినట్లయితే ఆయన అంటున్నాడు, యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూర్చున్నాడుగా వారు ప్రభువా మా కన్నులు తెరవలనండి. కాబట్టి యేసు ఏం చేశాడండి? కనికరపడి, యేసుకున్నటువంటిది ఏంటంటే కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట ఏం చేశారండి? ఇక్కడ ఇంకో సంగతి చూస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనము ఏమి మనకి ఇస్తుందనంటే, ఎప్పుడైతే మనము మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని ఆయన తీసివేశాడో, లేదంటే ఎప్పుడైతే మన పాపాలను క్షమించాడో ఆయన వెంట వెళ్ళడం. అంటే ప్రభురాత్రి భోజనం తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మమ్మలను యేసు ప్రభువారు ఎందుకు కొన్నారు?
ఆయన వెంట నడవడానికే కొన్నాడు ఆయన. చాలామంది ప్రభురాత్రి భవనం తీసుకుంటూ లోకంతో నడుస్తూ ఉంటారు. లేదంటే యేసు ప్రభు మాకు ప్రభు అండి అని చెప్పి లోకంతో నడుస్తూ ఉంటారు. యేసుతో నడవడానికే ఆయన కొన్నాడు. అసలు మన జీవించేటువంటి జీవితం మర్చిపోకండి, యేసు ప్రభు అసలు ఎందుకు మృతి పొందాడు. కొరింథీ పత్రికలో ఉందో చూడండి, వీళ్ళు గుడ్డివారు కన్నులు తెరవబడిన వెంటనే ఆయన వెంట వెళ్ళారంటండి వాళ్ళు. అదేవిధంగా మన కొరింథీ పత్రికలో ఒక వచనాన్ని మనం చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయంలో చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే, పౌలు గారు గతములో ఆయన ఉన్నటువంటి బ్రతుకుని క్రీస్తులోకి వచ్చినటువంటి తర్వాత జీవితానికి తేడా ఉందా లేదండి? ఎంత తేడా ఉంది? యేసుప్రభు ఇప్పుడు చూసిన వెంటనే యేసుప్రభువారు నిజంగా ఆలోచిస్తే పౌలు గారు మారక ముందు మారిన తర్వాత ఆయన జీవితం తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉందని అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఎంత తేడా ఉందో పౌలు జీవితంలో గతానికి ఇప్పటికి? ఒకటి, పౌలు గురు మారిపోయింది. పౌలు ఏం మారిపోయిందండి? గురు మారిపోయింది. అందుకే అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలసీ బద్దలు అంటున్నాడు, పైనున్న వాటిని ఏమంటున్నాడండి? వెదకుడి. ఈరోజు మనం మన జీవితాల్లో ఎక్కువ ఎదుగుతున్నాం? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోకుండా అన్నాడండి? మనస్సు పెట్టుకోకుండా అన్నాడు. మన మనస్సు ఏట్ల మీద ఎక్కువ సంచరిస్తుంది? పైనున్న వాటి మీదనే కానీ పైన ఏముంది? తండ్రి సింహాసనం ఉంది. అక్కడ తండ్రి సింహాసనం కుడిపార్శ్వన ఎవడు కూర్చొని ఉన్నారు? అక్కడ యేసుప్రభు వారు కూర్చొని ఉన్నారు. అక్కడ ఏముందంటే పరలోక సంబంధమైనటువంటి మహిమ అక్కడ ఉంది, పైనున్న వాటి. అందుకే మనం భూ సంబంధమైన మహిమ మనకు లేకపోయినప్పటికీ పర సంబంధమైనటువంటి మహిమ ఖచ్చితంగా ఉంది. అందుకే చాలామంది ఈ భూ సంబంధమైన మహిమ ఉంటే బతకగలం అని అనుకుంటూ ఉంటారు. భూ సంబంధమైన మహిమ లేకపోయినా పర్లేదు. ఎందుకనంటే ఈ మహిమ అనేటువంటిది ఏదో రోజు పోతుంది. ఇది ఈ భూ సంబంధంగా ఎంత మహిమగా నువ్వు బ్రతికినా ఏదో రోజు పోతుంది ఇదంతా కూడా. అందుకే పౌలు గారు నిర్ణయం చూడండి, ఏమన్నాడంటే, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను, అంతర్య పురుషుడు దినదినము ఏం చేయబడుతున్నాడు? లోకానికి క్రీస్తులో ఉన్నవారికి తేడా ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వారు బాహ్య పురుషుడు కృషించిపోకూడదని బ్రతుకుతూ ఉంటారు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరం కృషించిపోకుండా శరీరం సుఖం కొరకు బ్రతుకుతూ ఉంటారు. కానీ క్రైస్తవులు బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్లేదు, కానీ అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలనే దేంతో బ్రతుకుతూ ఉంటాడు. అందుకే ధనవంతుడు మీరు చూడండి, వాడు ప్రతి దినము సుఖపడుతున్నాడట. ధనవంతుడు ఇంకొకరు ఎవరండి? లాజరు ప్రతిదినము సుఖపడుతున్నాడట. కానీ తన జీవితంలో ఆయనకి ఏమి లేదనంటే, ఫైనల్ డెస్టినీకి వచ్చేటప్పటికి ఏమి లేదనంటే అతనికి సంతోషం లేదు, వేదనకరమైనటువంటి దానిలో అతను ఉన్నాడు. ఇక్కడ చూడండి, పౌలు గారికి ఈ భూమి మీద సుఖం లేదు. ఉందా? ఆయన కష్టాల లిస్ట్ అంతా మీరు చూడండి, ఆయన ఎన్ని కష్టాలు భరించాడు చూడండి. బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నాను. ఈరోజు ప్రసంగాలు కూడా ఎక్కువగా బయట భౌతికంగా ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించిపోకుండా ఉండడానికి ప్రసంగాలు చేస్తున్నారు, కానీ అంతర్య పురుషుడు కృషించిపోకుండా ఉండడానికి ప్రసంగాలు చేయట్లేదు. అందుకే ఎక్కడ చూసినా ఆత్మీయ సభల కంటే స్వచ్ఛ సభలు ఎక్కువ జరుగుతున్నాయి ఈరోజు. బాహ్య పురుషుడు కృషించిపోకుండా ఉండాలనంటే, బాహ్య పురుషుడు సంతోషంగా ఉండాలంటే, అందుకే ఎక్కడ చూసినా ఎక్కువ మంది జనం ఉన్న చోటల్లా కూడా భౌతిక సంబంధమైన అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ బాహ్య పురుషుడు కృషించిపోయినా అంతర పురుషుడు నూతన పరచబడాలనేటువంటి పౌలు మరి ఏ సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు? ఒకవేళ పౌలుని కనుక మనం జీవితాన్ని కనుక చూసినట్లయితే, ఆయన జీవితాన్ని చూసినప్పుడు మనకి ఏం కనపడుతుంది? మరి అలా బ్రతికేలా చేసింది ఎవరు? అలా ఎందుకు మారిపోయాడు? తన జీవితం అంతా కూడా ఎందుకు మారిపోయాడు? ఆ విధమైనటువంటి త్యాగం చేశాడు. ఆయన ఎంత త్యాగం చేశాడు ప్రభువు కొరకు. ప్రభువు కొరకు ఆయన త్యాగం చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక్కటే, అదేంటనంటే
నా కొరకు ఆయన ప్రాణాన్నే ఏం చేశాడు, ఆయన త్యాగం చేసేసాడు. కాబట్టి నిన్న ఒక సువార్తికుడు నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడండి. ఆయన సువార్తకు వెళ్ళడానికి, చాలా ప్రాంతాల్లో సువార్తకు వెళ్ళడానికి ఏముందనంటే, సువార్తకు వెళ్ళడానికి సరైనటువంటి వాహనాలు లేవంటండి. ఆయన సువార్తకు వెళ్తున్నాడు, సువార్తకు వెళ్ళడానికి ఏం లేదు, వాహనం లేదు. అయితే అందులో ఒక కుటుంబం ఏం చేశారంటే, వాళ్ళకున్నటువంటి 2 తులాల బంగారాన్ని ఇచ్చేసిందని చెప్పాడు. ఎందుకు ఇచ్చేసిందంటే, అయ్యా ఈ వాహనం కొనుక్కొని మీరు ఆ ఏరియాలో సువార్త ప్రయాణించండి. మనం ఏమనుకుంటాం అంటే, సాధారణంగా ఆవిడ తింగరది అనుకుంటాం మనం, ఆ కుటుంబం చాలా తెలివి తక్కువ అనుకుంటాం మనం. కానీ 2 కాసులు పేదవతరాల కోసం వేస్తే యేసుప్రభు మెచ్చుకున్న స్త్రీని ఏమనగలరు? ఈ ఒక విషయం అవునండి, మనం భౌతికంగా ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే అంత గొప్ప ఫ్యూచర్ మనకు ఉంటుందని చెప్పి ఎక్కువ వీటి మీద పెట్టుకుంటాం మనం. కానీ పరలోకమందు ధనం కూర్చుకునేవాడు ఎంత ధన్యుడు. తమ ధనమును దేవుని పని కొరకు వినియోగించేవాడు ఎంత గొప్పవాడు ఈ భూమి మీద. కనుక దేవుని కొరకు ఇదంతా ఎక్కడి నుంచి రావాలి అని అంటే, క్రీస్తు నీ కొరకు చేసినటువంటి త్యాగంలో నుంచి రావాలి. అందుకే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించలేని పాట ఎందుకు పడతాం? ఎందుకు క్రైస్తవులు పౌలు అంత త్యాగం చేశాడు? దీనికి అంతటికీ ఒకటే కారణం, పౌలు దేవునికి తన జీవితాన్ని, తన యొక్క ప్రాణములు సైతం ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, ఒక్కటే ఆయన్ని బలవంతం చేస్తుంది. అదేంటో చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, 14వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది, బలవంతము చేయుచున్నది. ఎవరు చేస్తున్నారు బలవంతం? ఎవరు బలవంతం చేస్తున్నారంటే అండి, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది మమ్మల్ని. ఎవరూ చేయట్లేదంట బలవంతం మమ్మల్ని. ఒక విషయం గమనించినట్లయితే, మనం ఆరాధనకు రావాలి అనన్నా, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయాలి అనన్నా, దేవుని కొరకు పని చేయాలి అనన్నా, లేదంటే దేవుని కొరకు మనం బ్రతకాలనన్నా, ఇంకోటి ఏది ప్రేరేపించినా సరే మన మనుషుల కోసం చేస్తాం. కానీ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేసిందని అనుకోండి, ఆ ప్రేమకు అవధులు ఉండవు. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పతో తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడండి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు ఏం చేశాడు, మృతి పొందెను. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక. ఒక విషయం కూర్చుని మనకి బాప్తిసం పొందాం, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం. ఒకటే ప్రశ్న మీ మనస్సాక్షి చేసుకోండి, నేను ఈ భూమి మీద ఎవరి కోసం బ్రతుకుతున్నాను? ఎవరి కోసం బ్రతుకుతున్నాను నేను ఈ భూమి మీద? ఒకసారి మన అంతరాత్మను మనం పరిశీలించుకుందాం. అసలు మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఈ 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎవరి కోసం బ్రతుకుతున్నాం? వీటి కోసం బ్రతుకుతున్నాం. శరీరం కోసమే బ్రతికితే, కేవలం శరీరం కోసమే బ్రతికితే, మనుషులందరికంటే ఏమన్నాడండి ఆయన? దౌర్భాగ్యం ఏంటో అన్నాడు. ప్రభు కోసం బ్రతకగలగాలి మనం. ఎందుకంటే ప్రభు మనల్ని కొని ఉన్నాడు. ఏదైనా సరే ప్రభు మనకి ఏమి చెప్తున్నాడో అందుకే అన్నాడు, మీరు క్రీస్తుకు దాసులు అవ్వాలని చెప్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్టయితే క్రీస్తుకు దాసులు అవ్వడంలో ముఖ్యమైనటువంటి సంగతిని మనం చూడవచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. చూడండి ఇక్కడ అంటాడు, జీవించు వారి ఇక మీదట. యేసుప్రభు ఎందుకు చనిపోయారట? ఆయన చనిపోవడంలో మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. రెండో కారణం ఏంటంటే, ఆయన కొరకు జీవించడానికి ఆయన చనిపోయాడు. ఎవరి కొరకు జీవించడానికండి? ఈరోజు చూడండి అక్కడ చెప్తున్నాడు, జీవించేవారు ఇక మీదట ఫుల్ స్టాప్ పెట్టాలి, తమ కొరకు జీవించడం మానేయాలి. అందుకే అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఫస్ట్ అన్నాడు
తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాలేడు అన్నాడు. మనం చాలాసార్లు మనుషులు ఎవరి కోసం బ్రతకం, కానీ ఒక తప్పు ఏం చేస్తాం తెలుసా, మన కోసం మనం బ్రతుకుతాం. ఇది కూడా తప్పే అంటున్నాడు యేసు ప్రభు. జీవితంలో ఒక మాట అన్నాడు ఆయన, మీరు సమస్తమును, యేసు ప్రభు చెప్పాడు ఏమన్నాడనంటే, ఎవరినైనా నాకంటే ఎక్కువగా ఏం చేయొద్దన్నాడు ఆయన, ప్రేమించకండి. చివరికి ఆయన ఏమన్నాడంటే, నీ ప్రాణమును కూడా నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఎవడైనా నా యొద్దకు వచ్చేవాడు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. ప్రాణాన్ని సహా ద్వేషింపుకుంటే అంటే ఏంటనంటే, నీవు నీ ప్రాణము కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమన్నాడనంటే, జీవించు వారిక మీదట తమ కొరకు కాక. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నటువంటి మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. అది మేము ఎందుకు తీసుకుంటున్నామనంటే, మనందరం ఎందుకు తీసుకుంటున్నామంటే, యేసు ప్రభు కొరకు జీవించుటకే అది జ్ఞాపకం. ఎందుకంటే దీన్ని తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడండి. అలాగే జీవితం, అందుకే అన్నాడు, ఆయన వచ్చు వరకు కూడా ఆయన మరణం ఏం చేయండి అన్నాడండి, ప్రచురం చేస్తున్నాం. అందుకు లోకానికి మనం ఏం చెప్తున్నామనంటే, మీరు ఎవరి కోసం బ్రతుకుతారో మాకు తెలియదు, కానీ మేము మా కొరకు శరీరం నలగొట్టుకుని మా కొరకు రక్తం ఇచ్చిన యేసు కొరకే బ్రతుకుతున్నామని లోకానికి ప్రకటిస్తున్నాం అన్నమాట అండి. కనుక ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మృతి పొంది తిరిగి లేచిన, అందుకే అన్నాడు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము. అందుకే ఇక్కడ ఇక మాట చెప్తున్నాడు, 17వ వచనం అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. క్రీస్తునందు ఎవరైనా ఉన్నట్లయితే వాడు ఏ సృష్టి అంటున్నాడండి, నూతన సృష్టి అనేటువంటి మాట చెప్తున్నాడు. కనుక మనం ప్రభురాత్రి భూమిలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, ఆయన మరణమును మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేదో ఆషామాషి అది కాదు ప్రభురాత్రి భోజనం అని అంటే. ప్రభు వల్ల వచ్చేటప్పుడు మన యొక్క విధానము, మన యొక్క కాన్సన్ట్రేషను, మన యొక్క ఏకాగ్రత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఏ పరిస్థితుల్లో చనిపోయాడో మనం చూస్తాం. ఏ పరిస్థితుల్లో చనిపోయాడైనా మన అపరాధముల చేతను పాపముల చేతను. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఆయన మనకి ఏమై ఉన్నాడు అనే దాని మీద మనం ధ్యానం పెట్టాలి. ప్రభురాత్రి భోజనం ఆయన మనకి ఏమై ఉన్నాడు, నిరంతరము ఆయన మనకి ఏమై ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక సంగతి ఏంటంటే, ఆయన గురించి మనం ఆలోచించినట్లయితే, గొప్ప ప్రభురాత్రి భోజనం మనల్ని ఏం చేస్తుందంటే గొప్ప సమర్పణకు తీసుకొస్తూ ఉంటుంది, గొప్ప ప్రేరణ తీసుకొస్తూ ఉంటుంది. ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నా కొరకు ఇంత వెల చెల్లించాడు. అందుకే బైబిల్లో ఏముంటుందనంటే, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, బాట్ విత్ ప్రైస్ అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో ఎవరిని మహింపరచండి అన్నాడండి, దేవుని మహింపరచాలి. కనుక విలువ పెట్టి కొనబడినటువంటి వారు గొప్ప ప్రేరేపణకి మనకి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనందరము కూడా ఒకే శరీరములో ఏం చేస్తున్నాము, మర్చిపోకూడదు. ఇది ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే మనమందరము కూడా ఒకటే రొట్టెలో పాలు పొందుతున్నాం కాబట్టి మనమందరము కూడా ఒకే శరీరం అని చెప్తున్నాం. ఒకే శరీరంలో మనం ఏం చేస్తున్నామండి, భాగస్వామ్యం ఎన్నో. ఎవరి శరీరం ఇది, ఎవరి శరీరం అని అంటూ ఉంటాం మనం. మీరు గమనించండి, ఎవరి శరీరము, సంఘం అనేటువంటిది. కొంతమంది క్రీస్తు సంఘం అంటే చాలా బాధగా ఉంటుంది. చాలామంది చాలా పేర్లు, ఆ పేరు ఎట్టుకోకూడదు, ఈ పేరు ఎట్టుకోకూడదు, ఈ పేరు ఎట్టుకోకూడదు, చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఒక విషయం, అది ఎట్టుకుంటేనే పరలోకం వెళ్తారు. ఈ డిస్కషన్లన్నీ పక్కన పెడితే ఇది ఎవరి శరీరం, ఇంకా దాని గురించి డిస్కషన్ ఏం అక్కర్లేదు. ఎవరి శరీరం ఇది, క్రీస్తు శరీరం. అది సంఘం ఎవరి శరీరం, క్రీస్తు శరీరం. ఇది ఎవరంటే పేరెట్టి ఏమని పిలుస్తాం మనం, ఎవరి పేరెట్టి పిలుస్తాం. ఇప్పుడు ఒక రమేష్ అనేటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు, అతను సుబ్బారావు అని పిలుస్తున్నాను అనుకోండి, పేర్లు ఏముంది అన్నాడు అనుకోండి, ఏమంటారు దానికి,
నన్ను ఎందుకు ఆ పేరేటి పిలుస్తున్నారంటే పేర్లు ఏముందండి, మనిషే కదా అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ విషయం ఏంటంటే క్రీస్తు శరీరం ఇది. ఆయన ఎవరి శరీరం అని చెప్పాడు? ఆయన శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇందులో ఆత్మ సంబంధమైనటువంటిది. నేను అనేటువంటిది గోడ మీద రాసే బోర్డు గురించి మాట్లాడట్లేదు నేను. అది ఉంటుందా లేదన్న తర్వాత సంగతి. అది మనం ఎవరి శరీరము అని అంటే ఎవరి శరీరం? మనల్ని ఎవరు రక్షించారు? క్రీస్తు రక్షించాడు. మనల్ని ప్రేమించింది ఎవరు? క్రీస్తు ప్రేమించాడు. మనల్ని పోషకుడు ఎవరు? క్రీస్తు. తర్వాత సంఘము భార్య అయితే భర్త ఎవరు? క్రీస్తు. అందుకే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను అంటాడు పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో. నేను క్రీస్తును గూర్చి, మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతున్నాను? సంఘమును గూర్చి మాట్లాడుతున్నాను. అందుకే రోమపత్రిక, అందుకే పౌలు గారు వీళ్ళెప్పుడు కూడా ఎప్పుడూ సాహసం చేయలేదు. నా సంఘం అనే మాట వాడడానికి వారు అలా సవాలే చేయలేదు అలా బైబిల్ గ్రంథంలో. ఎక్కడ కూడా మీరు బైబిల్లో చూడండి, నా సంఘం, దేవుని సంఘమునికి అనేటువంటి మాటలు వాడారు. ఇంకా ఏంటంటే క్రీస్తు సంఘములు నీవు మీకు ఏం చెప్తున్నాయి అన్నాడండి. పాపం లూథర్ గారు ఎంత త్యాగం చేశారంటే, నిజంగా చరిత్ర చూస్తే రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి సిద్ధాంతాలని ఆయన ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఈ బైబిల్ని వారు బైబిల్ని విడిచిపెట్టి వేరే వేరే విధానాల్లోకి వెళ్ళిపోతుంటే రోమన్ క్యాథలిక్ వారు ఏమనుకున్నారంటే, ఈ యొక్క ఒకరిని ఎంచుకొని యూనివర్సల్ బిషప్గా ప్రకటించుకొని బోనిఫేస్ అనేటువంటి ఆయన్ని మొట్టమొదటి పోపుగా అలా చేస్తే, అప్పుడు ఏం చేశానంటే వారు ఈ బైబిల్లో ఉన్నటువంటిది కాకుండా వారు అధికారపూర్వకమైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చినప్పుడు లూథర్ గారు దాన్ని వ్యతిరేకించారు. దాన్ని ఆయన 90 తప్పులు రాసి రోమన్ క్యాథలిక్ చర్చ్ బోర్డు మీద రాశాడు ఆయన. అంటే ఆయన ఎందుకంటే ఆయన అంత త్యాగం చేశాడు. ఇదిగో బైబిల్ అందరూ చదవాలి, ఇదిగో మీరు క్రైస్తవులని పిలువబడాలి, మీరు లూథరన్స్ అని పిలువబడకూడదని చెప్పి బతికుండగానే చెప్పాడు ఆయన. ఎందుకంటే మీకోసం రక్తం కాచింది నేను కాదని గంభీరంగా చెప్పాడు ఆయన. కానీ ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని సత్యంలోకి లూథర్ తీసుకొచ్చారు కాబట్టి పేరేమని తగిలించేశారు ఆయన. మరీ చెప్పాడు ఆయన, మీరు క్రిస్టియన్స్, మీరు క్రైస్తవులుగానే పిలువబడాలి, ఎందుకంటే మీకోసం రక్తం కాచింది ఎవరు? క్రీస్తు అని స్పష్టంగా ఆయన యొక్క జీవిత చరిత్రలో రాశాడు ఆయన. లైబ్రరీ గ్రంథాల్లో ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రీస్తు ద్వారా రక్షించబడ్డాము అనేటువంటిది. ఎందుకనంటే అందుకే పౌలు గారు ఏమంటుంటారంటే, ఒకవేళ సంఘ విషయానికే వస్తే కొరింథీ పత్రికలో ఆయన అంటుంటాడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడో, ఓనర్ ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువే. పౌలు గారు తను ఎలా పోల్చుకున్నారంటే, నేను మొక్క నాటాను, అపోల్లో ఏం చేశాడు? నీళ్ళు పోసాడు. అభివృద్ధి కలుగజేయవాడు గొప్పవాడే. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఇంటికి ఎవరుంటారు? ఓనర్ ఉంటారు. ఆ ఇంటిలో పనిచేయటకు పనివారిగా పౌలుని పేతుర్ని దేవుడు వాడుకున్నాడు. బాగా పనిచేసిన తాపీ మేస్త్రి ఇంటికి ఓనర్ అవుతాడా? చెప్పండి. తాపీ మేస్త్రి బాగా బయలు ఇల్లు కట్టాడని చెప్పి ఆ ఇంటి మీద నిలయమని ఎవరైనా రాస్తాడా? ఎవరి పేరు రాస్తారు? ఆ యజమాని పేరే రాస్తారు. కనుక వారు కూడా చాలా నిజాయితీగా ఉన్నారు. ఏంటంటే పౌలు గారు బాగా పనిచేశారు కాబట్టి అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే, మమ్మలను నేను ఇష్టపడి చేసిన ఎళ్ళ నాకు జీతం దొరుకునన్నాడు. ఎందుకంటే మేమందరం కూడా పరిచారకులమే అన్నారు వాళ్ళు. పరిచారకులము. ఇంకోటి ఏంటంటే, నేను మొక్క నాటాను, అప్పుల్లో నీళ్ళు పోసాడు. ఇంకో మాట వృద్ధి కలుగొచ్చేవాడు ఎవరన్నాడండి? దేవుడే. దేవునికే మహిమ చెల్లిస్తున్నారు అన్నమాట వాళ్ళందరూ కూడా క్రీస్తు నామము ఏంటంటే, క్రీస్తు అనేటువంటిది అధికారపూర్వకమైనటువంటి నామం. కనుక క్రీస్తు ద్వారా, అందుకే అన్నాడు దేవునికి మన అర్పణ వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు ఏం చెల్లించండి అన్నాడండి? కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఎందుకనంటే మనకి దేవునికి బంధం ఏర్పడింది ఎవరి రక్తం వలనండి? క్రీస్తు రక్తం వల్లనే. కనుక ఆయన అన్నాడు, ఈ యొక్క నిబంధన ఏంటంటే ఈ యొక్క రక్తము, అందుకే అన్నాడు కొత్త నిబంధన గుర్తుగా ఉందన్నాడు. అంటే మనం ఏ నిబంధన కిందకు వచ్చాం? మనం
కొత్త నిబంధన ప్రజలము కనుక ఆయన నిబంధన, ఎందుకంటే రక్తముతో ఆయన మనల్ని కొని ఉన్నాడు కనుక మనందరం కూడా చేయవలసినటువంటి విధి ఏంటంటే ప్రభురాత్రి భోజనం సమయంలో ఆయన మనల్ని కొన్నాడనే సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన మనల్ని ఏ స్థితిలో కొన్నాడనే సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో సంగతి ఏంటంటే కొన్నాడు గనుక మనం ఆయన కోసం ఏం చెయ్యగలం అనేటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకనంటే పౌలు గారు కానీ లేదంటే ఆనాటి క్రైస్తవులు కానీ యేసుక్రీస్తు వారిని కొన్నందుకు వారు ప్రభువు కోసం ఏం చేశారండి? త్యాగం చేశారు. అందుకే పౌలు గారు అన్నారు, సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ ప్రభు కార్యములను ఏం చేయట్లేదు అన్నాడండి, చూడలేదు అన్నాడు. కనుక ప్రభు కార్యాలు ఆయన మనల్ని కొన్నందుకు కృతజ్ఞతగా మనము ఆయన కొరకు బ్రతుకుతున్నామా? నిజంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు అంటే ఒకటే అర్థం అండి, ఆయన కొరకు బ్రతకడమే నిజమైన కృతజ్ఞత. ఆయన కొరకు బ్రతకకుండా మనం ఎన్ని చేసినా అది నిజమైన కృతజ్ఞత కాదు. ఆయన కొరకు బ్రతకగలగాలి. ఆయన కొరకు వచ్చేటువంటి బ్రతుకులో నుంచి మనం ఆయనకి ఏదైనా చేయగలగాలి. ఆయన కొరకు బ్రతకాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు ఆయన గురించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఆయన శరీరము అనేటువంటి, అంటే ఒక్కటి రొట్టెలో మనం అందరం ఏం చేస్తున్నాం? పాలు పంచు ఉన్నాము. అంటే క్రైస్తవులందరూ ఒకటి దేన్ని బట్టి అయ్యారు తెలుసండి? బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, క్రీస్తు రక్తాన్ని బట్టి అయ్యారు. అందుకే ఇందులో నో క్యాస్ట్ అంటుంటాను. నేను ఎప్పుడు క్యాస్ట్ గురించి ఎందుకని దృఢంగా మాట్లాడుతానంటే అసలు క్యాస్ట్ని ఇంకా మనసులో ఉంచుకున్నటువంటి వాడు ముందు క్రీస్తు రక్తం వల్ల కంటే క్యాస్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కనుక ఇంక దెర్ ఇస్ నో క్యాస్ట్. క్రీస్తు సంఘంలో క్యాస్ట్ లేదు ఇంకా. ఎందుకంటే క్యాస్ట్ని బట్టి రక్షించబడలేదు నువ్వు, లేదంటే నువ్వు ఆలోచించినట్లయితే నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి రక్షించబడలేదు, లేదంటే నీకు ఏమున్నది దాన్ని బట్టి రక్షించబడలేదు, ఒకవేళ నువ్వు ఏదన్నా చేయగలవో దాన్ని బట్టి రక్షించబడలేదు. ఒకటేంటంటే మనం ఏమీ చెయ్యలేకపోయినప్పుడు సైతము ఆయన మనల్ని క్రీస్తు ద్వారా ఏం చేశాడండి? అందుకే నిరంతరము ఏం చేయాలో తెలుసండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనలో ఎవరము మన వల్ల రక్షించబడలేదు. మీరు కృపచేతనే ఏం చేయబడ్డారు? రక్షించబడి ఉన్నారు. ఇది ఎవరి వల్ల కలిగింది కాదు, ఇది మీ వల్ల కలిగింది కాదు. అందువల్ల మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడల్లా ఈ రక్షణ భాగ్యము మా వల్ల కలిగింది కాదు, అది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఇప్పుడు దేవుని వల్ల కలిగితే గొప్ప సమర్పణ వస్తుంది మనకి. ఎందుకు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు తగ్గించుకోవాలి నేను? దానికి ఒకటే ఆన్సర్, ప్రభు నీ కోసం తగ్గించుకున్నాడా లేదండి? ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? ప్రభు తగ్గించుకోవడం, మనం తగ్గించుకోవడంలో పెద్ద గొప్పతనం ఏమీ లేదు, ప్రభువే తగ్గించుకున్నాడు. అలాంటప్పుడు ప్రభు పాదాల దగ్గర కూడా ధూళిలా కూడా పనిచేయ నేను తగ్గించుకోవడంలో గొప్ప సంగతి ఏముంది? కనుక నిరంతరము తగ్గించుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం అనేటువంటిదే ప్రభురాత్రి భోజనం మనలో సమర్పణ తీసుకొస్తూ ఉంటుంది. అటువంటి ప్రేరణతో, అటువంటి జ్ఞాపకంతో సదాకాలము క్రీస్తు మరణాన్ని ప్రకటించేటువంటి క్రీస్తు సంఘంగా మనం ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని వేడుకుంటూ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.